మనం చూసుకోవడానికి వచ్చారు. మంచి చెడ్డ కలియక ఏదో, బాధలు బందీకరణ ఏదో, సంతోషం ఏదో, సంబరాలు ఏదో, అవి చీరసారి పసుపు కుంకాలు తెచ్చి యోగంతో తలంపుతో చూసుకొని పోదాం అనుకున్నారు. సంతోషం అవ్వా నీకు. నాకేమీ సంతోషం లేక, నాకు దినం ఏముంది, వారం ఏముంది, దినోత్సవాలు సంతోషాలే, యోగాలు ఫలితాలే, సంబరాలు ఆడంబరాలు ఎప్పుడు. చీర కట్టుకోవా. ఏదా మనోడా చీర కట్టుకుంటే ముందు చేసి చూడాలి. అంతే కదా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొన్న చెప్పింది మన సంవత్సరాలు, సంబరాలు, కొత్త సంవత్సరాలు పెట్టడాలు, సంబరాలు చేసుకోవడాలు ఇంకా నెలకొత్త ఉంది. ఇది ఎవరు ముచ్చట వాళ్ళ ముచ్చట మనం పంచుకుంటున్నామే తప్ప మనకేముందిరా కొత్త. మనకి జాతకాలు, పంచాంగాలు, మంచి చెడ్డ, యోగాలు, ఫలితాలు, రేఖలు, తెనుషులు, తలంపులు, తలదింసులు, రోజులు, ఆ రోజులు అవి వింటున్నారా? మనకు మార్గాల దిశలు వేరే, ఆ రోజులు అవి. ఇది మన కొత్త ఏముంది. అవా మనోరాల దగ్గరికి వచ్చావా నిన్న? ఎత్తుంది మనోరాల. బాగుందిలే మనోరాలకి. బాగుందా? అదేందవ్వా ముక్కు ఆపు? అదేం కాదులే. అదేదో లోపల ఏదో పెరిగింది అంటుంది అవ్వా. ఏం కాదులే. ఏం కాదు కదా. నేను తొలుసు నుంచి అదే మాట చెప్తున్నా నీకు. అదేం కాదా, మీరు ఎందుకు రొచ్చబడతారు అని చెప్తున్నా. ఏదో ఒకటి వస్తుందమ్మా. ఏం కాదులే. సరే అయితే నువ్వు చీర కట్టుకైతే. చలికాలం పోయిన దాకా ఎమరిస్తా ఉంటది. అవునవ్వా. తర్వాత ఏం కాకుండా చేసుకోవాలి. అందులో వంపులో వయసులో పెరుగుతుంది కదా, బొగ్గలు ఒళ్ళు చేస్తుంది. కాదమ్మా, బొగ్గలు వస్తే పర్లే. అదేదో ముక్కు వాసిపోయిందని ఎందుకు. ఏం కాదులే. వాళ్ళ మనసులో దూరి నీ మనవాడికి ఓకే చెప్పేసేలా. సరే సరే చెప్పవా? సంతోషంగా ఉంది. యోగంతో చీరసారి సంబరం చేసుకోవాలని నిలకించి ఈ రోజు కుదిరిందవ్వంటావు నువ్వు. ఆ రోజు అనుకున్నా వాళ్ళు చెప్పావు. ఇదేంటే రకరకాల చేపలు, రకరకాల చికెన్లు, రకరకాల కూరలు అన్నావు. యోగంతో ఏమైనా పులుపు పెట్టి అన్నం వేసుకొచ్చావే. నేను పెట్టిందేదవ్వా, తినలేదంటావా నువ్వు? ఇక్కడికి తెస్తాలేవా? తిన్నానులే ఆ రోజు కూడా. నువ్వు తింటావు కానీ నాకు తెస్తానవ్వా. ఉంది కదా మనసులో, తెలుసు కదా నీకు. మనోడు మనోరాల్ని బాగా చదివించుకోవా. ఇంకా కానీ సంతోషంగా కలియకలు, మంచి చెడ్డలు, మాటలు, తెంపులు, గుణాలు కలుగుతున్నాయి. అయితే ఆ రోజు కోసమే కదబ్బా నేను ఎదురు చూస్తుంది. ఈ బాధలు, బందీ కారణాలు, కన్నీటి పుట్లంతా దీనికే కదా.
అంతే ఈ ఆలోచనే కదా పరోగానం అయ్యింది. అందుకని చెప్పే నీ కంటి తెరకి ఒక రోజుకి అడ్డుపడుతుంది లేయే. ఇలకటితో యోగము, బలము, సంతోషము కలయిక అవుతుంది. భారం బరువు చెప్పుకోవడానికి, బాధలు బందీకారణాలు ఒప్పుకోవడానికి ఇక్కడ మర్చిన మనుషులు కుదిరారు. మాట మాట తలంపు చేసుకోవాలన్నా, యోగంతో బాధల బందీకారణాలు పంచుకోవాలన్నా, కష్టనిష్టాలు యోగంతో పంచుకోవడానికైనా, ఎదురు చూడడానికైనా బలస్థానంలో దారి ఏర్పడింది. అడ్డుపడ్డ ముళ్ళు కంపలు ఏరేసి దారి ఏర్పాటు చేశాను నీకు నేను. ఇంకేంది అడిగి చెప్పవా? చెప్పే మనవరా. ఏం చెప్ప ఆరోగ్యం తప్పు చేసుకోవా, నీ మనవాళ్ళని చూసుకో, ఇప్పుడు రాత్రి కోసం సక్కరంగా పెట్టు, వ్యవసాయం చేసుకో. నీకు కొండ విండా నైవేద్యం చేసుకొచ్చాను, మంచిపోతే ఆరకిచ్చంటావు నువ్వు. వచ్చాను క్షణం వచ్చేట్టు వచ్చా. దానికి ఏం చెప్పాను నేను? అదే చెప్పింది సంతోషంగా రావాల్సిన వస్తాయిలే, ఏం ఇబ్బంది కాదు, వస్తాయి. అందరు బాగున్నారవ్వా? అంతా సంతోషంగా ఉండాలి. అవా పెద్ద మనవాడికి ఉద్యోగం వెంట దగ్గరలో చూపియవా? ఏమి అంత దూరం పోయి రావాలంటే నీకు మళ్ళీ అలుపుకుంది కదా. ఈ మధ్య ఇంటర్వ్యూకి పోయినాడంటావా? వస్తుందిలే, ఉండు నిదానించు. సరేనా చెప్తే నువ్వు మర్చిపోతున్నావు అయితే. ఏందవా పాకెట్ల పాకెట్ల నువ్వు మర్చిపోయేదనుకున్నావే. లేదవా నిన్నే మర్చిపోతున్నా. అలసిపోయావంట. నేను అలసిపోతున్నా. ఎక్కడ దగ్గరలో చూపిమ్మన్నా. ఏమే మనవరాలా? రశ్మి అడుగు. అవ్వా నువ్వు ఏం మర్చిపోతున్నాడా మనవాడు? సత్తు తెలుస్తుంది అయితే నీ కలుపుడు చూపించావంటావు నువ్వు. నువ్వు వెతుక్కుంటే ఎరుకుంటే ఎన్నో ఉన్నాయిరా. తెలుసుందా? పెరుగుదలలో చెయ్యి నీకు. తినకడితో దగ్గర పోయించింది ఖాయం అవుతుందిలే. మాట మాట కలుపుకొని ఖాయం చేసుకొని దగ్గరకు వద్దాం. యోగంతో మాట్లాడావంటే మాట మాట కలియక పెట్టుకొని దగ్గర కూర్చొని ఎక్కువ చూసుకొని మంచి చెట్లు వనగూర్చుకొని మాటల కలయికలో దగ్గరుండి అనుకూలంగా చేసుకుందాం. సంతోషం అంటే మనవరాలే. సరేనవా చిన్న మనవాడు ఏదో మాట్లాడుతున్నాడు. చెప్పినా మనవాడే చేస్తారుండు. వాళ్ళకి దగ్గర ఎదురు ఉండే వాళ్ళకి చేతులు చెప్తుంటారు. వింటున్నావా? అన్న పైసలు భిక్షం వేయాలి. వింటున్నావా? ఓహో మేమడిగితేదేమా నోటి వాక్యమేనవా మాదేం లేదా. దూరాభారం లేకుండా దగ్గర ఉన్న వాళ్ళకు అనుకోలతో మాట కలుపు. ఇంటున్నారా మనమాట? చేదోడు వాదోడు రూపాయి 2 రూపాయలు సాయం చేసావంటే దగ్గరకు వనగొడుస్తారు వాళ్ళు మాటలు. తెలుస్తుందా? రాజభోగంగా కూర్చొని బతికది. కూర్చుంది ఎడగలేదు కాదు అది. వింటున్నావా? నీ భార్య నీ పిల్లలు యోగస్థానంలో బతికే వ్యవహారం అది. కాబట్టి కలియకలో మాట మాట కలుపుకొని రూపాయి 2 రూపాయలు ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా అనుకూలం చేసుకో. మాట్లాడడం సరే సరే ఏం కాదులే. ఏమి మనవరాలా? చెప్పే మనవరాలు ఎదుర్కొని ఏడుకొని దూరాభారంలో దర్దాపు యోగంతో కరెంట్ చేసినది. వింటున్నావా? ఎలకలేనో ఆలుగుల్లోనో ఆలోచన సంతోషంగా
అవ్వా వచ్చినా రాలేకపోయినా తలుపు చేసుకుంటున్నావులే. మనవన్నే కానీ దుర్గదేవి విజయపురాధీశ్వరి అందుకో మహారతి. శ్రీ గౌరీశ్వరి కనక దుర్గదేవి విజయపురాధీశ్వరి అందుకో మహారతి. శ్రీ గౌరీశ్వరి కనక దుర్గదేవి విజయపురాధీశ్వరి అందుకో మహారతి. గౌరీ శివ మనోహరి శౌరీ సహోదరి, గౌరీ శివ మనోహరి శౌరీ సహోదరి, శుభములు సగి దీవించు మా మంగళ గౌరి, శుభములు సగి దీవించు మా మంగళ గౌరి. శ్రీ గౌరీశ్వరి కనక దుర్గదేవి విజయపురాధీశ్వరి అందుకో మహారతి. శ్రీ గౌరీశ్వరి కనక దుర్గదేవి విజయపురాధీశ్వరి అందుకో మహారతి. ముల్లోకాలను మూడు విధములా పాలించే జనని, సకల జీవులను మూడు గుణములతో నడిపించే త్రిగుణాత్మిక. ముల్లోకాలను మూడు విధములా పాలించే జనని, సకల జీవులను మూడు గుణములతో నడిపించే త్రిగుణాత్మిక. ముల్లోకాలు నీ దేహముగా నీవు నివసించే పురముగా, ముల్లోకాలు నీ దేహముగా నీవు నివసించే పురముగా, భాసించి జగము పాలించే శ్రీ త్రిపుర సుందరీ దేవి, భాసించి జగము పాలించే శ్రీ త్రిపుర సుందరీ దేవి. శ్రీ గౌరీశ్వరి కనక దుర్గదేవి విజయపురాధీశ్వరి అందుకో మహారతి. శ్రీ గౌరీశ్వరి కనక దుర్గదేవి విజయపురాధీశ్వరి అందుకో మహారతి. ధనధాన్య కనక వస్తు ప్రదాయిని అష్టలక్ష్మీ దేవి, భారతి భగవతి వేద సనాతిని జ్ఞానదాయిని వాణి. ధనధాన్య కనక వస్తు ప్రదాయిని అష్టలక్ష్మీ దేవి, భారతి భగవతి వేద సనాతిని జ్ఞానదాయిని వాణి. కంచి కామాక్షి మధుర మీనాక్షి విశాలాక్షి దేవి, కంచి కామాక్షి మధుర మీనాక్షి విశాలాక్షి దేవి, అనంత రూపిణి అభయప్రదాయిని అందుకో మహారతి. అనంత రూపిణి అభయప్రదాయిని అందుకో మహారతి. శ్రీ గౌరీశ్వరి కనక దుర్గదేవి విజయపురాధీశ్వరి 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 అందుకో మహారతి. గౌరీ శివ మనోహరి శౌరీ సహోదరి, గౌరీ శివ మనోహరి శౌరీ సహోదరి, శుభముల సగి దీవించు మా మంగళ గౌరి, శుభముల సగి దీవించు
ప్రసాదం ఇచ్చిన కానీ పెట్టు. ఏందా అన్నం పెట్టుకో. ఓకే, ఇంటున్నా జ్ఞానాల పరిస్థితులు, రాహులు కేతులు సొంతమయ్యి అనుకూల పరిస్థితులు యోగ బలంగా నిలకడయ్యి రూపాయి సొమ్ము దగ్గర చేరి యోగంతో ప్రతిఫలమయ్యి వింటున్నావా? ఈ నెలకు 2-3 నెలల కల్లా కళ్యాణ యోగం జరుగుతుంది. కదలికలు ఎదుక్కో. వింటున్నావా? ఆలోచన పరం పెట్టుకో. సంతోషంలో కలలుగాను యోగంలో తలంపు చేసుకో. కళ్యాణం అయిన తర్వాత తొలి యోగంలో మనవణ్ణి ఇస్తా నేను. సరే. పెట్టుకున్నా పక్కన పెట్టుకో. చిన్న చిన్న ప్లేట్లు దగ్గరకు వచ్చానవ్వా, చెప్పవా? దూరాభారం నుంచి ప్రయాణం చేశానవ్వా. అవునవ్వా. నువ్వు నిలుపులో తెలుపులో ఉన్నావని గుర్తింపు చేసుకొని అవునవ్వా. కళ్ళ మధ్యలో ఏ రూపంలో ఉంటున్నావు, ఏ విధంగా ఉంటున్నావు, ఈ నోటి మాట వాక్యంతో మంచి చెట్లు ఏందో. అవునవ్వా. ఏమైందక్క? అది దారం లెక్క లేదా అది అడగానే చేస్తే పిన్ను నేను నిద్రలేసి చిన్ని ఎక్కడ పెడతాను కానీ చేతుల్లో వేసుకుంటాను. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ
చెట్టు రచ్చకు అందం పట్టు చీర పాపటి బొట్టు కొత్త పెళ్లి కూతురి కందం నడిసొచ్చే తీరల్లే అడుగేసే గౌరమ్మ పండంటి బిడ్డన్ని తొందరలో ఇవ్వమ్మ మురిపించు మువ్వల్లే కనిపించు తుమ్మాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది ధాన్యం పండేది ధర్మం బతికేది ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు ఏం కాదు